సరే, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనమాట, మీకు ఇంజనీరింగ్ కాదు కాబట్టి ఒక సబ్జెక్ట్ గురించి, ఒక పాము పడగలాంటి ఒక సబ్జెక్ట్ గురించి మీకు అంతగా తెలియపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. M1. నా బాధ బాగా అర్థం చేసుకున్నారు. ఆ M1 అనేదే అస్సలు అర్థం కాదు. అలాంటిది మా కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉండే అంటే పొద్దున్న 7 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అంతే కాలేజ్. తర్వాత అయిపోద్ది. ఆ ఆఖరి పీరియడ్ మాకు M1. చూసారా, తలుచుకుంటుంటేనే మీకు అలా ఉందంటే అనుభవించే వాళ్ళు మాకు ఎలా ఉంటుంది అది. అయితే కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే అప్పుడే MSc పూర్తి చేసుకున్న ఒక మేడం గారు మాకు M1కి వచ్చారు. ఆవిడ కొత్త కదా, ఇంక అసలు చాలా నిజాయితీగా పాఠం చెప్పాలి. చిట్ట చివరి మన అంత్యోదయ కార్యక్రమంలాగా చిట్ట చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు అందుతాయి అంటారు చూడండి, అందాలంటారు చూడండి, అలాగా చిట్ట చివరి విద్యార్థి వరకు నా పాఠం బుర్రలోకి ఎక్కాలన్న గట్టి సంకల్పంతో ఆవిడ పాఠం చెప్తూ, ఏ రోజు కొంచెం త్వరగా వదలండి అమ్మా అంటే కనీసం 15 నిమిషాలు ఆలస్యంగా వదిలేవారు. మాకేమో బస్సులు, అంటే ఒక బస్సులోనే 75-80 మంది వెళ్ళాల్సి వచ్చేది. కనీసం బస్సులో నుంచోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఎప్పుడు ఒక కాలు రోడ్డు మీద ఏలాడుతూ ఉండేది, ఒక్క కాలే బస్సు మీద పెట్టేవాళ్ళు అన్నమాట. పరిస్థితి అది. దాన్ని ఫుడ్ బోటింగ్ అనడానికి కూడా లేదు, ఎయిర్ బోటింగ్ అది. సరే, మాకు అప్పుడు ఆశయం ఏంటంటే ఏదో ఒక రోజు ఈవిడ క్లాస్ అయిన వెంటనే బస్సు పట్టుకుని సీట్లో కూర్చోవాలి. అది కాలేజీలో సీట్ రావడం కంటే బస్సులో సీట్ సంపాదించడం అనేది గొప్ప విషయం అది. సరే, ఒకరోజు మా అదృష్టం ఏమో తెలియదు కానీ అందరికంటే 5 నిమిషాల ముందు వదిలేశారు ఆవిడ. అప్పటికే బ్యాగ్ సర్దుకుని సిద్ధంగా ఉన్నాను నేను. ఎప్పుడు బ్యాగ్ ఓపెన్ చేయలేదులే క్లాస్లో. సరే, ఆవిడ ఇలా క్లాస్ నుంచి అలా బయటపడగానే నేను కూడా వెంటనే ఆవిడ వెనకాలే బయటపడ్డాను. ఆ అదృష్టం ఆవిడ 5 నిమిషాల ముందు వదలడం అయితే, నా దురదృష్టం ఏంటంటే ఏ క్లాస్లోనూ ఏ టీచరు వదలలే. మొత్తం బిల్డింగ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆవిడ ముందు, నేను వెనకాల. సరే, 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వెళ్ళాము. ఆవిడ ముందు, నేను వెనకాల. అప్పుడప్పుడు ఇలా వెనక్కి సీరియస్గా చూస్తూ ఉండేవారు. బాబాయ్ తప్పుగా అనుకుంటున్నారా ఏంటని. 2nd ఫ్లోర్కి వెళ్ళాం, పరిస్థితి మారలా. ఆవిడ ముందు, నేను వెనకాల. కళ తల కింద కొంచుకుంటూ పైకి పెట్టుకుంటూ వంకరలు తిరుగుతూ అలాగే నడుస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాక మిగతా వాళ్ళు స్టాఫ్ ఎవరైనా ఉంటారులే పర్లేదు అనుకుంటే అక్కడ కూడా నిర్మానుష్యంగానే ఉంది. ఆవిడ ముందు, నేను వెనకాల. అయితే అమాంతంగా ఒక్కసారిగా ఆవిడ వెనక్కి తిరిగి, ఫాలో అవుతున్నావా? బస్సు ఫుడ్ బోర్డింగ్ సీట్ ఎప్పుడు దొరకదు, 5 నిమిషాలు ముందు 15 నిమిషాలు ఎప్పుడు లేటుగా. అడిగింది అది కాదయ్యా, క్లాస్లో సిలబస్ ఫాలో అవుతున్నావా? అప్పుడు కంగారులు అలా ఉండి మరి. సరే, ఇప్పుడంటే నాకు వచ్చే ఆదాయ మార్గాలు, మీకు చాలా ఆదాయ మార్గాలు తెలుసు. సినిమాలకు పాటలు రాయడం వల్ల, లేకపోతే రాజకీయ పార్టీలకు పాటలు రాయడం వల్ల, నవరత్న తైలం లాంటి ప్రొడక్ట్స్కి పాటలు రాయడం వల్ల, కొంతమంది రాజకీయ నాయకులతో పనిచేయడం వల్ల, డబ్బింగ్ సినిమాలకు రాయడం వల్ల, కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల, విదేశాలకు వెళ్ళి వాళ్ళని అలరించడం వల్ల, ఇలా రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి ఇప్పుడైతే. కానీ నేను సంపాదించేది మాత్రం సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాదు, ఇంజనీరింగ్లో ఉన్నప్పటి నుంచే సంపాదన మొదలుపెట్టేవాడిని. ఏంటో ఎంటర్ప్రెన్యూర్షిప్ అంట మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు. నా ఎంటర్ప్రెన్యూర్షిప్ మీకు తెలీదు. ఒక ఫ్రెండ్కి ప్రేమ లేఖ రాసిస్తే 250 రూపాయలు. ఈ ఐడియా చూసుకోండి మరి. మిగతా ఎవరికైనా రాసే అలవాటు ఉంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఒక ప్రేమ కవిత రాసిస్తే 125 రూపాయలు. క్లోజ్ ఫ్రెండ్కి అయితే 30% డిస్కౌంట్. కొంచెం తెలిసిన వాళ్ళకైతే 20% అనుకోండి. కానీ జిఎస్టీ మాత్రం వసూలు చేసేవాళ్ళం. ఆర్జీవి గారు జిఎస్టీ కాదు, అరుణ్ జైట్లీ గారు జిఎస్టీ.
సో ఇలా జరుగుతున్న కాలంలో ఒక ఫ్రెండ్ వచ్చి, ఒరే నా గర్ల్ ఫ్రెండ్ నా మీద అలిగింది, నాకు ఒక 4 లైన్లో కవిత రాసిస్తే ఆ అమ్మాయి అలకంతా తీరిపోయి మళ్ళీ సెట్ అయిపోవాలి మాకు అని. ఒరే అలగడంలో తప్పు నీది ఉంటే సిగ్గు లేకుండా వెళ్ళి కాళ్ళు పట్టేసుకో, తప్పు నీది కాకపోతే అస్సలు రాజీ పడద్దు, దరిద్రం వదిలిపోద్ది. అంటే లేదు లేదురా నీకు తెలుసు కదా మనం మధ్యలో చేసుకోలేదు. సరే నాకు మనస్కరించలేదు కానీ రాయమన్నాడు కదా అని చెప్పి మొదలుపెట్టా. ఫస్ట్ లైన్ నుంచి మొదలుపెట్టాను కవిత. ఈమె అలిగినదా లేక అలకను అలికినదా, ఓ డొలక ఓ మొలక, ఓ పిలక ఓ గిలక, ఏమిటి మెలిక, అలకలో ఈ బాలిక, అలకలో ఈ బాలిక అచ్చం ఎలక పోలిక అనేటప్పటికీ శాశ్వతంగా వాడి ప్రేమకి ముగింపు కార్డు పడి ఇప్పుడు హాయిగా గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అయి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సరే ఇంకో సీనియర్ వచ్చాడు, అరే మాకు ఫేర్వెల్ పార్టీరా 4th ఇయర్, ఇంకా విడిపోతున్నాం, తను ఉద్యోగానికి ఎటు వెళ్తుందో తెలీదు, నేను ఉద్యోగానికి ఎటు వెళ్తుందో తెలీదు, ఈ దూరం దీన్ని కవర్ చేసుకోవాలంటే ఏదైనా మంచి మా 4 సంవత్సరాల ఈ పరిచయం మీద ఒక 4 లైన్లలో రాసి పెట్టన్నాడు. నీకు 4 లైన్లు రాస్తే నాకేంటన్నాడు. 250 రూపాయలు అన్నాడు. అప్పుడే శంకరదాద MBBS రిలీజ్కి ఉంది. సరే అని చెప్పి ఆ సినిమా టికెట్ కోసం ఆ 250 రూపాయలు తీసుకుని 4 లైన్లు ఇలా రాశాను అనమాట. మొదటి సంవత్సరం ఆమె అందమైన చూపులకి బానిస, 2వ సంవత్సరం ఆమె తీయనైన మాటలకి బానిస, 3వ సంవత్సరం ఆమె చూపించిన ప్రేమ సినిమాలకి బానిస, ఇక 4వ సంవత్సరం ఆమె వల్ల మిగిలిన అప్పులకి బానిస. ఈ విధంగా కూడా ఆ ప్రేమ కథను సుఖాంతం చేసాం. ఆయన కూడా అద్భుతమైన ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు, ఆవిడ కూడా అద్భుతమైన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యింది. ఇద్దరు గొప్పగా సంపాదించుకుని సుఖపడుతున్నారు.